కొత్త ఎంఓ ఈ ఆటోలో ప్యాసింజర్స్ దగ్గర ఎక్స్టార్షన్ జరుగుతున్నట్టు మనకి ఇన్పుట్స్ వచ్చింది ఒక 2-3 టైమ్స్. సో దీనిట్లో మనకి సపరేట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. గుంటూరులో కొంచెం మనం సపరేట్ టీం ఫామ్ చేసాము. టీం ఫామ్ చేసిన తర్వాత కొన్ని ఆగింది. తర్వాత మనకి సేమ్ గ్యాంగ్ తెనాలిలో చేస్తున్నట్టు ఇన్పుట్. సో దాని మేరకు ఎంఓని ఫస్ట్ చెప్పేస్తాను. ఇదన్నీ కూడా ఒక గ్యాంగ్. ఇప్పుడు వరకు మనం 2 గ్యాంగ్, తర్వాత ఒక ఇండివిజువల్ పర్సన్ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ మోడస్ ఆపరండి ఎలాగా చేస్తారంటే, ఒక ఆటో తీసుకుంటారు, దాంట్లో 4 బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు ఒకరు మాత్రం బస్ స్టాండ్ లేకపోతే అక్కడక్కడ బస్సుకి కానీ ఆటోకి కానీ నిలబడుతుంటారు కదా, ఆ ప్లేస్లో వెళ్ళేసి వాళ్ళతో పాటు మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ వెళ్తున్నారని చెప్పి అడుగుతారు. వాళ్ళు నేను మంగళగిరి వెళ్తున్నాను, తెనాలి వెళ్తానని చెప్పారంటే వీళ్ళు కాల్ చేసి చెప్తారనమాట. నేను అంటే వీళ్ళు పలానా వ్యక్తి అక్కడ వెళ్తున్నారంటే, వీళ్ళు ఆల్రెడీ ఆటోలో ఇద్దరు ఉంటారు. ఆటోలో ఇద్దరు ఉండగా వీళ్ళు చెప్తారనమాట. అంటే నేను తెనాలి వెళ్తుంది, మంగళగిరి వెళ్తుంది చెప్పి అరుస్తుంటారు. యాక్చువల్లీ అరుస్తున్నప్పుడు వీళ్ళు కూడా మంగళగిరియే తెనాలి వెళ్తారు కాబట్టి ఎక్కేస్తారు ఆటోలో. సో ఆటో డ్రైవర్ ఉంటారు, పక్కన ఒకరు కూర్చుంటారు, వెనక ఇద్దరు కూర్చుంటారు. ఈ వ్యక్తి 5వ వ్యక్తి 4వ వ్యక్తిగా ఆటోలో ఎక్కుతారు. తర్వాత కొన్ని దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి వాళ్ళకి తెలుసు కదా, ఎక్కడ వెళ్ళాలని కూడా వాళ్ళకి తెలుసు. సో నైట్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఎవరు లేకుండా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఏముందో దాన్ని తీసుకొని వాళ్ళని కిందకి దిగించేసి వెళ్ళిపోతారు. ఇది ఒక ఎంఓ ఇది చేస్తున్నది. దీనిట్లో మనము ఒక గ్యాంగ్ని పట్టుకున్నాము. ఒక గ్యాంగ్ని పట్టుకున్న తర్వాత వాళ్ళ ద్వారానే ఇంకొక గ్యాంగ్ని కూడా ట్రేస్ చేయడం జరిగింది, సేమ్ ఎంఓతో పాటు. మళ్ళీ దీన్ని అంటే ఇది బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అనదర్ సింగిల్ అఫెండర్ కూడా దీంట్లో ఐడెంటిఫై. అంటే ఒక ప్యాసింజర్ని ఎక్కించుకుంటారు, అదొక ప్లేస్లో ఆపేసి మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులో నగలో ఉందంటే తీసుకొని వాళ్ళని కూడా కిందకి దిగించేసి సమ్ టైమ్స్ కొడతారంటే 2 దెబ్బ వేసేసి కిందకి దిగించేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది ఒక ఎంఓగా జరుగుతుంది. సో దీనిట్లో మీకు డీటెయిల్స్ అన్నీ ప్రెస్ నోట్లో ఇవ్వడం జరిగింది. జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ గ్యాంగ్లో మనము ఇంపార్టెంట్ వ్యక్తి పాన్గంటి వెంకటేశ్వర అని చెప్పేసి ఒక వ్యక్తి, తర్వాత మనకి సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి వీళ్ళిద్దరి పైన దాదాపు 15 కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే థెఫ్ట్ కేసు అన్నమాట, వేరు కేసు ఏం లేదు వీళ్ళ పైన, థెఫ్ట్ కేసు. సో ఇప్పుడు మనము వీళ్ళు చేస్తున్న పని పైన ఎక్స్టార్షన్ కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకు షేక్ కాజా అని చెప్పేసి ఆటో రెంట్కి తీసుకుంటారు, రెంట్కి తీసుకొని ఈ పనులు చేస్తుంటారు. ఇంకా ఇద్దరు కూడా క్రాంతి మడ్డూరి రమేష్ అని చెప్పి కూడా ఇద్దరు టోటలీ 5 మంది ఫస్ట్ గ్యాంగ్లో అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో అదేవిధంగా ఈ టీమ్ 2 గురించి చెప్పిన తర్వాత వీళ్ళు ఎలా పని చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా చెప్తాను. టీమ్ 2 చేసామంటే శాంసన్ చెప్పేసి వాళ్ళే లీడ్ చేస్తుంటారు. దీంట్లో వాళ్ళపైన కూడా ఒక 15 కేసు ఉంది. తర్వాత రామారావు, వెంకటేష్, తర్వాత 18 వయసు తక్కువ ఉన్న జువనైల్ ఒకరు ఉన్నారు. దీంట్లో జువనైలే ఆటో డ్రైవర్, బాగా గట్టిగా ఆటో నడిపిస్తారు, వేగంగా నడిపిస్తారు. ఇలాగా ఒక గ్యాంగ్లో ఒక ఇంపార్టెంట్ ఆటో డ్రైవర్ ఉంటారు. ఇలాగ ఒక్కొక్కరికి ఒక రోల్ అనమాట. వీళ్ళందరూ కూడా పరిచయం ఒకరొకరికి ఎలాగంటే అందరూ ఒక ఏరియా అంటే ఒక ఏరియా కూడా కాదు. ఏటి అగ్రగారం ఒకరు, వెంకటయ్యపాలెం ఒకడు, మన శ్రీనివాస్ నగర్, కొరటిపాడు, భుజనగుంట్ల లాగా ఒక్కొక్క ఏరియా చెందిన వాళ్ళు, అందరూ ఒక ఏరియా కూడా కాదు. పరిచయం ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టీంలో చూసామంటే ఈ వెంకటేశ్వరరావు ఉంటారు. ఈ వ్యక్తికి కూరగాయల షాప్ ఉంది, ఇంకొకరికి కొబ్బరి షాప్ ఉంది, ఎవరికి మన క్రాంతికి. వీళ్ళు అందరూ అలాగా ఈ ఆటో డ్రైవర్, మెయిన్ ఆటో డ్రైవర్ అంటే షేక్ కాజా, వీళ్ళందరూ కూడా అలాగా తాగుతూ పరిచయం అయ్యి ఒక గ్యాంగ్గా ఫామ్ అయ్యి ఇది చేసుకుంటున్నారు. సో ఇవన్నీ మనము ఇన్ డెప్త్ మన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా కూడా దర్యాప్తులు చేస్తాము. సో ఇన్ని రోజులు వీళ్ళు ఇలాగా చేస్తున్నారు, పాత కేసు కూడా ఉంది కదా, సర్వేలెన్స్ ఎక్కడ మిస్ అయింది అన్నది కూడా అన్ని ఇన్ డెప్త్ చూస్తాము ఈ పర్టికులర్ కేసెస్లో. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రజల్ని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న, ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో దాదాపు 15 గ్రాములు గోల్డ్, దాదాపు 1 లక్ష రూపాయలు గోల్డ్, తర్వాత ఒక 55,000 వరకు డబ్బులు,
3 ఆటో సీజ్ చేయడం జరిగింది. ఒక ఆటో పంచర్ తీసుకొని రాలేకపోయాము, 2 ఆటో ఇక్కడ ఉంది. సో ఎవరు ఆటో, ఇప్పుడు ఆటో కూడా క్రైమ్ కిందకి మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఓకే, సో ఆటో కూడా పోతాయి. సో ఇప్పుడు ఇది మెయిన్ ఈరోజు ప్రెస్ మీట్ మీరు అందరూ ముందుకు పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందని చెప్పి ప్రజలకు ఒకటి తెలియాలి. రెండవది ఏంటంటే ఆటో చాలామంది సర్వీస్ బేస్గా చేసుకుంటున్నారు. యాక్చువల్లీ ఈవెన్ గర్భిణీలకు కూడా ఫ్రీగా చేయడము, దారి తెలియకుండా వాళ్ళకి దారి చూపించిన మంచి ఆటో వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి కొంతమంది తప్పు చేయడం వల్ల ఓవరాల్ మన ఆటో పైన కూడా, ఆటో నడుపుతున్న వాళ్ళ పైన కూడా బ్యాడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఆటో యూనియన్ ఎవరు ఉన్నారో వాళ్ళు కిందకి, ఆటో యూనియన్ కిందకి ఎవరెవరు ఉన్నారని చెప్పేసి తెలుసుకోవాలి. సో అదేవిధంగా కమింగ్ డేస్లో ఈ ఆటోకి నంబర్, గతంలో ఆ సిస్టమ్ జరిగింది, కమింగ్ డేస్లో ఈ ఆటోకి నంబర్ పెట్టడం కూడా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మేడంకి, సుబ్రజా మేడంకి ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది. సో కమింగ్ డేస్లో ఈ నంబర్స్, ఓనర్ డీటెయిల్స్, నేమ్ ఏంటి, ఓనర్ పేరు ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి అన్నిటి కూడా ఆటోస్లో అందించడం, అంటే ఎవరు ఆటో ఎక్కుతున్నారో ఒక ఫోటో అది తీసుకుని ఎక్కుతున్నట్టు కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది. మెయిన్ ఆటో రెంట్కి ఇవ్వడం. చాలామంది ఆటోని రెంట్కి ఇచ్చేస్తున్నారు, ఎవరికి ఇచ్చేస్తున్నారని వాళ్ళకే తెలియదు. సో నెక్స్ట్ టైం నుంచి కూడా ఆటో రెంట్కి ఎవరు ఇస్తారో వాళ్ళని కూడా ఈ అఫెన్స్ కింద, కాన్స్పైరసీ కిందకి బుక్ చేస్తాం. ఓకే, సో ఇది ఓవరాల్ మీకు ఎక్స్ప్లెయిన్. దీనిపైన ఇప్పుడు వరకు మనం ఈ గ్యాంగ్ పైన ఆల్మోస్ట్ 4 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ సింగిల్ అఫెండర్ పైన ఒక కేసు చేయడం జరిగింది. ఎవరు మన కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ వరకు కేసు రిజిస్టర్ చేస్తాము. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి ఏ అమౌంట్ తీసారో దాన్ని మనం రికవరీ చేయడం జరిగింది. ఒకవేళ ఈ న్యూస్ మీరు మీ హెల్త్తో పాటు ఒకవేళ ఈ న్యూస్ అందరికీ రీచ్ అయిందంటే, మేబీ ఎవరైనా దీనివల్ల బాధితులు ఉన్నారంటే మనం ఫర్దర్గా కూడా మనం ఇంట్రాగేట్ చేయొచ్చు పోలీస్ కస్టడీలో తీసుకొని. సో ఇది నా తరపు నుంచి. దీంట్లో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్తో పాటు ఎస్డిపిఓ తెనాలితో పాటు సిఐ తెనాలి 3 టౌన్ దీంట్లో బాగా కష్టపడ్డారు. బికాస్ తెనాలిలో మనం ఫస్ట్ కేసు డిటెక్ట్ చేసాం. డిటెక్ట్ చేసిన వెంటనే వాళ్ళు బేస్ చేసుకున్న ఇన్వెస్టిగేషన్ని బేస్ చేస్తూ రిమైనింగ్ ఒక గ్యాంగ్, తర్వాత ఒక సింగిల్ పర్సన్ని కూడా మనం ట్రేస్ చేయడం జరిగింది. ఫస్ట్ కేసు తెనాలి బస్ స్టాండ్లో క్రాక్ చేసాము. తర్వాత వాళ్ళు 5గురిని పట్టుకున్నాము. ఫస్ట్ తెనాలి బస్ స్టాండ్లో జరిగిన కేసులో సీసీటీవీ కెమెరా, తర్వాత విట్నెస్కి సీసీటీవీ కెమెరాలో ఉన్న ఫేస్ని చూపించడం జరిగింది. వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అప్పుడు ఈ 5 మందిని ఎవరు కనిపించారో ఇతరుని పికప్ చేసిన తర్వాత రిమైనింగ్ 3 ఎంటైర్ గ్యాంగ్ని పికప్ చేసిన తర్వాత వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఇంకొక గ్యాంగ్, ఇంకొక సింగిల్ పర్సన్ని మనం పికప్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.